కదా ఉంటావు అని కొడుకు. ఏమే నీదేమే ఏదో చిన్న చిన్న పనులు చేసేసి మధ్యాహ్నంలో రెస్ట్ తీసుకుంటావు, కానీ నాకు అలా కాదు, డే అండ్ నైట్ కష్టపడాలి అని భర్త. బట్ ఎవరైనా ఒక విషయం ఆలోచించండి, మన ఇంట్లో అన్నీ మిషన్తో అవ్వదండి, అమ్మతోనే అవుతుంది. అమ్మ లేకపోతే ప్రపంచమే ఆగిపోయినంత పని అవుతుంది. ఆడవాళ్ళు లేకపోతే ఇల్లులాగే ఉంటుంది. పొద్దున్నే కోడి కుయ్యక ముందే లేచి మొగ్గేసి టీ పెట్టి పిల్లలకి బూస్ట్ వేసి ఆ తర్వాత టిఫిన్ చేసి పిల్లల్ని లేపి స్కూల్ రెడీ చేసి భర్తను రెడీ చేసి టిఫిన్ పెట్టి వాళ్ళని బయటకు పంపించిన తర్వాత లంచ్కి ఏం చేయాలా అని ఆలోచించే ఇంకే హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది. మళ్ళా దాని తర్వాత ఇల్లును క్లీన్ చేయాలి. ఇల్లంతా చెత్తలు ఊడ్చి సామాన్లు ఏమన్నా ఉంటే కడిగి బట్టలు నానబెట్టి ఆ తర్వాత బట్టలు ఉతికేసి ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్, లంచ్కి ఏం చేద్దామా అనేసి అది ఆలోచించి లంచ్ చేసే కొద్దికి మధ్యాహ్నం 12:30. ఆ తర్వాత ఆ లంచ్ ప్యాక్ చేసుకొని పిల్లలకి ఎత్తుకొని పోయి స్కూల్లో పెట్టడం. ఆ తర్వాత తను ఇంటికి వచ్చి తినేసి ఇంకా మిగిలిన ఆ లంచ్ సామాన్లంతా కడిగేసి మళ్ళీ ఆ బట్టలను ఉతికిన బట్టలు ఆరిందో లేదా చెక్ చేసి ఆరిపోతే దాన్ని తీసుకొని వచ్చి మడిచి దాన్ని తీసి కబోర్డ్లో పెట్టి టైం చూసేసరికి 4:30. ఇంకెక్కడండి మధ్యాహ్నం, అక్కడే సాయంత్రం అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం అనేదే లేకుండా అయిపోయిన తనకి పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన వెంటనే ఏం చేస్తుంది, పిల్లలకి యూనిఫామ్ అంతా ఇప్పేసి వాళ్ళకి కొత్త వేరే బట్టలు మార్చి వాళ్ళకి ఫేస్ వాష్ చేయించి బూస్ట్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి తాగిపిచ్చి వాళ్ళకి హోంవర్క్స్ రాయిపిచ్చేసి తిరిగి చూసేటప్పటికి టైం 7. ఇంకెక్కడండి తనకి రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకేముంటుంది, డిన్నర్ ప్రిపరేషన్. డిన్నర్కి ఏం చేయాలని ఆలోచించేసి డిన్నర్కి చేసి అది భర్తకి నచ్చుతుందో పిల్లలు తింటారో లేదో అని చూసి చేసేటప్పటికి 8:30. అంతలోపల భర్త వస్తే తనకి వడ్డించి పిల్లలకి వడ్డించి ఆ తర్వాత తను తిని దానికి చేసిన వంటకి సంబంధించిన సామాన్లు కడిగేసి ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి పిల్లలకి పాలు తాగిపించి పిల్లల్ని పడుకోబెట్టేసి అన్ని పనులంతా ముగించే కొద్దికి నైట్ 12. నైట్ కాదండి, అది మార్నింగ్ 12. ఎందుకంటే 12 అయిపోతేనే మార్నింగ్ అయిపోతుంది కదా, మరుసటి రోజు మార్నింగు. ఆడవాళ్ళు మీకు జోహార్లండి. రఘువరన్ బీటెక్ మూవీలో ధనుష్ చెప్పిన డైలాగు ఉంది కదండి, ఆడవాళ్ళ పనులు కూడా అలానే